మహిళా నాగసాధువుల రహస్య జీవితం మీకు తెలుసా? ఒక సాధారణ మహిళ నాగసాధువుగా మారాలంటే ఏం చేయాలి? మనకి జరిగేటటువంటి కుంభమేళాల్లో వీరు ఎందుకు ప్రత్యేకంగా కనిపిస్తారు? అలాగే వీరు పీరియడ్స్ సమయంలో గంగా స్నానం ఎందుకు చెయ్యరు? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మహిళా నాగసాధువులుగా మారడమే ఒక సవాల్. బ్రహ్మచర్యం, తపస్సు 10-15 ఏళ్ల పాటు కఠిన వ్రతాలు పాటించాలి. దీనికోసం గురువు అనుమతి అనేది తప్పనిసరి. గురువు ద్వారా సమర్థతను నిరూపించుకోవాలి. అలాగే ఈ ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా వదిలేయాలి. అంటే కుటుంబ బంధాలు, లగ్నాలు ఇవన్నిటిని కూడా విడిచిపెట్టాలి. పిండదానం అలాగే ముడనం. అంటే గుండు చేయించుకొని ఎవరి పిండ ప్రదానం వాళ్ళే చేసుకోవాలి. వారు జీవించుకున్నప్పుడే చేయించుకోవాలి. ఒక్కసారి నాగసాధువుగా మారినటువంటి మహిళను అందరూ గౌరవంగా మాత అని పిలుస్తారు. అలాగే మహిళా నాగసాధువులు వారి యొక్క ప్రత్యేక జీవన విధానం. వీరు దిగంబరులుగా ఉండలేరు. వీరు కుంకుమ పువ్వు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. ప్రతిరోజు శివపార్వతుల దత్తాత్రేయ స్వామి పూజ చేయాలి. ఆహారం అంటే తేలికగా ఉండే బండని తిండి అంటే పండ్లు, మూలికలు, ఆకులు మాత్రమే తింటారు. అలాగే గంగా స్నానంలో పీరియడ్స్‌కి సంబంధించినటువంటి నియమాలు. సాధారణ రోజుల్లో గంగా స్నానం తప్పనిసరి. అయితే పీరియడ్స్ సమయంలో నదిలో స్నానం చేయకుండా కేవలం గంగా జలాన్ని తీసుకొని తలపై చల్లుకుంటారు. మహాకుంభమేళాలలో మహిళా నాగ సాధువుల సందడి. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలలో లక్షలాది భక్తుల మధ్య వీరు ప్రత్యేక ఆకర్షణగా మారతారు. వీరు 17 రకాల అలంకారాలు ధరించి శివభక్తిలో లీనమై ఉంటారు. వీరి యొక్క జీవిత మార్గం చూసుకున్నట్టయితే పురుష నాగసాధువుల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. నాగసాధువుల రకాలు పురుష సాధువులు, దిగంబరులు, వస్త్రధారులు అనే 2 రకాలుగా ఉంటారు. మహిళా నాగసాధువులు దిగంబరంగా ఉండలేరు. కేవలం ఒకే వస్త్రం అంటే కుట్టనటువంటి దుస్తులు ధరించాలి. చివరిగా నాగసాధువుల జీవితం భక్తి, తపస్సు, కఠిన నియమాల యొక్క మేళవింపు. ఇలాంటి జీవితం సాధించాలంటే ఎంతో కష్టపడాలి. ఈ గొప్ప త్యాగ జీవితంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ అద్భుతమైనటువంటి రహస్య జీవన విధానాన్ని అందరికీ తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.